గుండె నొప్పి ఉండటం జరిగింది. మరి నాకు దర్శనం వచ్చింది అంతకుముందు. మరి సుధాకర్ రాకపోతే ఇంటికి వస్తాడు అనగానే నాకు దర్శనం వచ్చింది. మరి నన్ను దేవుడు ఒక తీసుకుపోతాను అనేటోడు. నేనేం సమాధానం చెప్పకుండా సైలెంట్ కూర్చొని ఉండేదాన్ని. ఒకేసారి అన్నాడు, భూమి మీద నువ్వు కష్టపడతావని నేను తీసుకుపోతానంటాను, మరి నువ్వు తట్టుకోలేని నీకు రోగం రాబోతుంది అనేసి మరి నాకు ఒకేసారిగా గర్జించినట్టుగా దేవుడు చెప్పి వెళ్ళిపోయింది. ఇక నాకు కాపలేదు. సంవత్సరం పాటు దర్శనం కూడా నాకు లేదు. అలాగే నేను ఆ నొప్పితోటే మరి దర్శనం లేక మరి ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల, సమస్యల వల్ల, చిన్నపిల్లలతోటి చాలా ఇబ్బంది పడుకుంటూ మరి అలాగే బతకటం జరిగింది. ఆ తర్వాత మరి సుధాకర్ మా ఇంటికి రావటం, దేవుని దర్శనానికి మళ్ళీ దర్శనం నాకు రావటం, ఈ నొప్పి ఎక్కువ కావటం ఇలా జరిగింది. ఇలాగే జరుగుతూ ఉంటే ఇక మరి హాస్పిటల్కి వెళ్ళటం రావటం జరిగింది. నేనైతే మరి నాతోటట్టు నొప్పి వచ్చిన వారందరికీ మా ఊళ్ళో చాలామందికి ఆపరేషన్ అయింది. నాకైతే ఆపరేషన్ లేదు. మరి అప్పటికే మందులకు మా తమ్ముడు ఒకసారి తీసుకుపోయిండు, మరి మనోహరం తీసుకుపోయిండు. అయినప్పటికీ తీసుకెళ్ళినప్పటికీ ఏమీ అర్థం కావట్లేదు, నొప్పి ఎక్కువ అవుతూ ఉన్నది. అట్లనే అవుతూ ఉంటే ఇక డాక్టర్ గారు అన్నారు, అమ్మ మరి అన్ని టెస్టులు సార్ చేపిస్తాం, మరి మనోహరంతో మాట్లాడటం జరిగింది. మరి అప్పటికి 20,000 పట్టుకొని మేము వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడు పిల్లల దగ్గర సుధాకర్ నుంచి మా పెద్దోళ్ళ నుంచి వెళ్ళిపోయినప్పటికీ మరి స్కానింగ్ అందులో తీసేటప్పుడు, బాడీ స్కానింగ్ మొత్తం తీసేటప్పుడు అట్లా పడుకోబెట్టి లోనకి వెళ్తారు కనీసం. అందులోకి వెళ్ళడానికి ఇక నాకు శ్వాస లేదు, ఊపిరి లేదంట. అసలు ఏ మాత్రం మిషన్ నడవట్లే, ఆగిపోతుంది అట్లా పడుకోబెట్టడం. అట్లా అవుతామంటే ఇక డాక్టర్ దగ్గరికి ఆ కంపౌండర్ కొరకటం అవుతా ఉంటే డాక్టర్ గారు బయట మమ్మల్ని తీసుకుపోయిన ఆర్ఎంపీ డాక్టర్ చూసి మా మనోహరానికి మరి పిలిచి అడిగిండారు. అడిగి ఏమైంది మరి అందరూ రానియరు కదా, ఈయనొక్కడే నా తోటి కంపౌండర్. అయితే అడిగితే మరి అస్సలు అందులో పడుకోబెట్టడం, ఊపిరి ఉండట్లేదు, మిషన్లు మొత్తం ఆగిపోతూ ఉన్నాయి, నాకు కూడా భయం ఎత్తుంది అనేసి మనోహరం చెప్తే ఈ డాక్టర్ గారు ఒకటే అన్నారట, నువ్వేం లేదు ఆ కంపౌండర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పింది. చెప్తే ఇక ఈయన మోకారిచ్చి మరి ఏం చేసింది నాకు తెలియదు కానీ ప్రార్థన అయితే చేసిందట. డాక్టర్ గారు నాతో చెప్పిన తర్వాత చేసినాక అప్పుడు స్కానింగ్ వచ్చినాక ఇది ఎందుకు ఇట్లా వస్తుంది అనేసి అప్పుడు మరి దేవా మరి బయలుపరచాలని మరి ప్రార్థన చేసిందో ఏమో తెలియదు కానీ ప్రార్థన అయితే చేసినాక స్కానింగ్ వచ్చింది. స్కానింగ్ పట్టుకొని డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు నేను కూర్చునేదాన్ని కూడా కాదు, ఇట్లనే పడుకునే ఉండేదాన్ని, సొంపుండకుండా నన్ను తీసుకొని వెళ్ళటం జరిగింది. మనవరం తీసుకొని వెళ్తే మరి డాక్టర్ గారు అన్నారుగా మరి ఆపరేషన్ చేస్తేనే బతికిద్ది, లేకుంటే ఇంకా బతకదు, మరి నైట్ మీరు ఇక్కడే ఉండాలి మీరు అనేసి చెప్పటం జరిగింది. చెప్తే మరి సరే అని బెడ్ అవి మొత్తం ఖర్చు ఆడ రాసి మరి ఉంచిండు, నువ్వు ఇక్కడ ఉండు నేను వెళ్తానంటే నేను కూడా వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ వద్దామనేసి ఉన్నాం. మరి ఇక డాక్టర్ గారు ఒకటే అన్నాడు, అమ్మ మెడ నరాలకు ఆపరేషన్ చేస్తే మరి మైండ్ పనిచేయదు, సక్సెస్ అయితే తొందరగా కాదు మరి అని చెప్పటం జరిగింది. చెప్తే ఇక నేను నాకైతే అట్టవద్దు బతికినంత కాలం దేవుడు అనేది మరి మందులు వాడుకుంటే నేను బతుకుతా, దేవుడు చిత్తం అనేసి నేను ఒకటే మాట అన్నాను. మరి అప్పటి నుంచి అయినా అదే తాగుడు. మరి అట్లనే నాకు మరి చాలా వరకు మందుల వల్ల దేవుడు తగ్గించాడు, దేవుడు హల్లెలూయా. మళ్ళీ మధ్యలో మరి నాకు దర్శనం వచ్చింది. మరి సడన్గా నువ్వు పడిపోతావు, మరి నొప్పి వచ్చా అనేసి అన్నప్పుడు నేను అనుకున్నా కాదు ఇంత సడన్గా నేను అసలు ఏం పడలేదు, టెన్షన్ ఏం లేదు కదా అని ఆలోచన అనుకున్నాను నేను. అయినప్పటికీ మరి ఆల్నైట్కి పోయినప్పుడు మరి అక్కడ పడిపోవటం జరిగింది. మరి వచ్చిన కాడ నుంచి కూడా మరి దినదినం మరి 2 రోజులకోసారి నేను పడిపోవటం జరిగింది. నేను అనేది ఎక్కువైంది, కొంచెం పిల్లలతో ఆరవటం జరిగింది నేను. మరిగా ఈ దినదినం వస్తుంది, ఆరిసిన వస్తాను ఆరకుండా వస్తుందని వాళ్ళు అనుకున్నాను. మరి నేను అనేది అస్సలు సోయలేదు. డాక్టర్ దగ్గరికి వేసుకున్నట్టు మరి ఈ చేతలు అన్ని చూదుడు కూర్చి వాపెక్కినాయి. మరి గ్లూకోజ్ అయితే ఎక్కటం లేదు, మరి అస్సలు మరి స్టక్ అయిపోతుంది, మరి అది ఇంజక్షన్ పెడితే అస్సలు ఎక్కట్లేదు అనేసి చాలా బాధపడి మరి తర్వాత మరి అమ్మగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించిందట. నాన్నగారు నాకు సోయలేదు మరి ప్రార్థన చేయించినాక మరి తర్వాత మళ్ళీ సూదితోటే పెట్టింది ఇంజక్షన్. పెట్టినప్పుడు ఎక్కింది, దేవుడి స్తోత్రం హల్లెలూయా. మరి తర్వాత కూడా మరి ఇంటికి వచ్చినాక తమ్ముడు కూడా నాకు ప్రార్థన చేసింది. మరి నైట్ నాకు దర్శనం వచ్చింది. మరి సంజమ్మ చిన్న తమ్ముడు గిట్ట కాపాడారు. అప్పుడు 12 అవుతుంది టైం, నాకు తెలియబడ్డది దర్శనం వచ్చాను, తెలియబడితే టైం చూసినాను. మరి నాకు దర్శనంలో మరి చిన్న తమ్ముడు మరి సంజయ్ కాపాడి అమ్మగారు కాపాడి అంటాను, అక్క నువ్వెందుకు అక్క బాధపడకు, ఏం కాదు, నీ చెప్పులకు చూడు మొత్తం అది ఏమున్నదంటే ఇట్లా నీళ్ళల్లో మదిగిపోయిన ఆకుల కలరు మట్టి మొత్తం పట్టున్నది చెప్పులకు.
నాకు అలాంటి చెప్పులు అయితే అసలు నేను వేయను. ఎత్తున్నాడు అని చెప్పి అన్నట్టు తలకు చెప్పులు కూడా అసలు వేయను. అలాంటి బంగారు చెప్పులు లాంటివి తీసి నువ్వు చూడక్క ఈ చెప్పులు నీ ఇగో ఇలా పడిపోయి ఉన్నాయి, మరి ఈ చెప్పులని మనం కడుగుదాం, ఏం కాదు నువ్వు భయపడకక్క అని అంటాను. అని ఆ చెప్పులు అయితే కడిగిందట సంజమ్మ. మరి కడిగి ఇగో అక్క నీ చెప్పులే, నాకు ఇక నీకేం కాదు, మరి ఇక నువ్వు మంచిగానే ఉంటావు, నువ్వు భయపడక అనేసి నాతో మాట్లాడతాను. మరి తమ్ముడు కూడా నాతో మరి చాలా మాట్లాడిందని నాకు అంత గుర్తులేదు. ఇదైతే క్లియర్గా వచ్చింది దర్శనం తెలియబడుతుంటే. మరి ఏమి లేదు నేను వచ్చి నాన్న కానీ లేపడం జరిగింది. నాన్న నేను ప్రార్థన చేసుకుంటా నాకు ఓపుకున్నది అనేసి నేను చెప్పినప్పుడు అప్పుడు ఇద్దరం కలిసి ప్రార్థన చేసి పండుకున్నాం. మరి నాకు ఇప్పుడు చక్కటి కూర్చొని ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చిన దేవుడు స్తోత్రాలు. నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్నాడు. ఆమె.